జామ పండు షార్ట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. జామ పండు షార్ట్స్ కి కావాల్సిన పదార్థాలు: జామ పండు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, పుదీనా. జామ పండు షార్ట్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ అయితే 2 జామకాయలు తీసుకోవాలి. స్కూప్ అవుట్ ఒక బౌల్లో చేసుకుందాం. ఇలా రౌండ్గా కట్ చేసుకొని పైన పార్ట్ తీసేసిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని మనం స్పూన్తో లోపల ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో స్పూన్తో కొంచెం తీసేసి ఇలా ఒక బౌల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇది వస్తుంది కదా, లోపల ఉన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో ఒక బౌల్లో పెట్టుకొని లోపల ఉన్నదంతా క్లీన్ చేసుకుని. అబ్బా, యూఆర్ వెరీ టాలెంటెడ్ రా. కొంచెం 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 కదా, చాలా బాగా వచ్చింది అబ్బా రౌండ్గా. ఇట్లా ఒక్క గోల సూపర్గా వచ్చింది. సో ఇంకో జాంకాయను కూడా ఇలాగే చేసుకుందాం, ఇద్దరం ఉన్నాం కాబట్టి. డన్. yes you did it. సో స్కూప్ అవుట్ అయిపోయింది కదా. యా, చేసేసుకున్నాం. దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం ఒక బౌల్లో తీసుకొని మనం ఫస్ట్ తీసుకున్న మిర్చి మొత్తం వేసేసి, కొంచెం చాట్ మసాలా, తర్వాత అల్లం, అల్లం ముక్కలు మొత్తం వేసేసుకొని, కొంచెం సాల్ట్, తర్వాత పుదీనా. ఓకే, ఓన్లీ 2 చాలు. ఓకే. సో ఇదంతా ప్రోడక్ట్ బౌల్లో వేసుకున్న తర్వాత పేస్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలా? యా, ఓకే. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్సీ చేసి పేస్ట్ చేసేసుకుందాం. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. కొంచెం చాట్ మసాలా పౌడర్ ఇలా కొంచెం ప్లేట్లో సర్వ్ చేసుకొని, దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెమే తర్వాత ఈ రెండింటిని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం ఫస్ట్ ఈ జామకాయని కట్ చేసాం కదా, ఈ పైన రౌండ్ భాగం అంతవరకే కొంచెం ఇలా. ఓకే, నైస్. కొంచెం లోపల కూడా వేయాలి లైట్గా. వేసిన తర్వాత ఫస్ట్ ఇందాక మనం చేసుకున్నాం కదా పేస్ట్ అయితే ఎదుగుతుందో, ఒక ప్లేట్ ఇవ్వరా, సర్వింగ్ ప్లేట్. ఎస్. దాని ఇలా నిండుగా వేసుకొని కొంచెం పైన డెకరేషన్ లాగా పుదీనా వేసుకొని గార్నిషింగ్. రెడీ అండి, జామ పండు షార్ట్స్ రెడీ. వావ్. మరి లేట్ చేయకుండా జామ పండు షార్ట్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. జామ పండు షార్ట్స్ కి కావాల్సిన పదార్థాలు: జామ పండు, పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు, పుదీనా. జామ పండు షార్ట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా జామకాయని స్కూప్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గుజ్జులో పచ్చిమిర్చి ముక్కలు, చాట్ మసాలా, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసుకుని, ఇప్పుడు స్కూప్ చేసుకున్న జామ పండుని దాంట్లో డిప్ చేసుకోవాలి. అందులో మిక్సీ పట్టుకున్న జామ పండు పేస్ట్ని వేసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ జామ పండు షార్ట్స్ రెడీ.